హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వేడివేడిగా దోశలు, దాంట్లోకి కాంబినేషన్గా బొంబాయి చట్నీ, అలానే కొబ్బరి చట్నీ అయితే చేశాను. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ తాగుతాం కదా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే పాలైతే లేవు. యాక్చువల్లీ నా మైండ్లో అసలు లేదనమాట. ఈ మధ్య కొంచెం టీ చాలా తక్కువగా తాగుతూ ఉన్నాం కదా, పాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోలేదు. సో ఇంకా పాలు లేవు, అలానే కొన్ని వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి బయటకైతే వెళ్ళాము. ఫస్ట్ అయితే టీ తాగేసి ఇంకా అక్కడి నుంచి కొబ్బరి బోండం అదంతా తీసుకొని ఇంకా వెజిటేబుల్ షాప్కి వెళ్ళి టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా లెమన్ కూడా తీసుకున్నాము. లెమన్ వచ్చేసి 10 రూపీస్కి 2 అంట. కాస్ట్ ఎక్కువగా ఉంది కదా, 5 రూపీస్కి ఒకటి. సో ఇంకా లెమన్ అదంతా తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్లోకి అయితే సింపుల్గా ఆలూ ఫ్రై, చపాతీ అయితే చేస్తున్నాను. ఏంటి సండే రోజు నాన్ వెజ్ లేకోకుండా వెజ్ చేస్తుంది అని అయితే అనుకుంటూ ఉన్నారా? ఎందుకో ఇంకా నాన్ వెజ్ తినాలనిపించట్లేదు అని చెప్పేసి వెజ్ చేయమన్నారు. అది కూడా స్పెషల్లీ మెన్షన్ చేశారనమాట, ఆలూ ఫ్రై చేయమని. ఆలూ ఫ్రై అని నేనైతే షాక్ అయిపోయాను. ఒకటి మెయిన్ సండే దట్టు ఇంకా నాన్ వెజ్ లవర్ అనమాట నా హస్బెండ్. అలాంటిది ఆలూ ఫ్రై అడిగితే ఇంకా నేనైతే షాక్ అయిపోయి సర్లే అని ఇంకా ఇక్కడైతే ఆలూ ఫ్రై చేసేసాను. ఆలూ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్గా చేస్తాను అనమాట. ఇంతకు ముందు అయితే ఫస్ట్లో నాకు అస్సలు అర్థం అయ్యేది కాదు. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తినేవారు అనమాట. లైక్ వెజ్ అంటే తినకపోయేవారు. చిన్న చిన్నగా లంచ్ బాక్సెస్లో అట్లా పెట్టడము. అండ్ మనం చేసే వెజ్ కర్రీస్, ఇక్కడ మహారాష్ట్ర సైడ్ చేసే వెజ్ కర్రీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కొంచెం మసాలాలు ఎక్కువైతే వాడుతూ ఉంటారనమాట. సో దానివల్ల మేబీ తనకి వెజ్ అనేది అంత నచ్చకపోయేదేమో. సో ఇప్పుడు నేను అంటే మన సైడ్ చేసేలాగా ఆలూ ఫ్రై, పచ్చళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే తనకి చిన్నగా అన్నీ నచ్చుతూ ఉన్నాయి. ఇప్పుడు వెజ్ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. సో ఆలూ ఫ్రై అయితే నేను లైక్ కొబ్బరికారం వేసి చేస్తాను. అంటే కొన్ని డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఒక్కోసారి పప్పుల పొడి ఇదంతా వేసి చేస్తాను, కానీ ఎక్కువ వరకు మాత్రం కొబ్బరి, వెల్లుల్లి, కారం దంచి ఆ పౌడర్ వేసి చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. నాకు పల్లీలు వేస్తే అంత నచ్చదు, ఎందుకో కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ లైక్ పూణేలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫ్రైస్లలో ఆల్మోస్ట్ పల్లి అంటే శేంగదానక కూట్ అని చెప్పేసి ఇక్కడైతే వేస్తూ ఉంటారు. నాకు ఎందుకో నచ్చదు ఆ కర్రీస్, అస్సలే నచ్చవన్నమాట. కొంచెం తీయగా ఉంటుంది. అదే మనము లైక్ శనక్కాయల పొడి చేసుకుంటాం కదా, సపరేట్గా పెట్టుకొని తినచ్చు, కానీ కర్రీస్లో వేస్తే ఒకటి రెండు కర్రీస్లలో ఓకే, కానీ ప్రతి కర్రీలో లైక్ ఈ శేంగదానక కూడా అనేది వేస్తారు కదా, అదైతే నాకు అస్సలు నచ్చదు అనమాట. కొబ్బరి ఇంకా వెల్లుల్లి దాంతోపాటు కారము అది వేసేసి ఆలూ ఫ్రై అయితే చేశాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చపాతీలోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. అలానే రసము, పప్పుచారు సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది అనమాట. అంటే రసం చేసుకున్నప్పుడు కానీ పప్పుచారు చేసుకున్నప్పుడు వేడి అన్నం పెట్టేసుకొని పక్కన ఆలూ ఫ్రై వేసేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంకా నది అడిగారని చెప్పేసి చపాతీ, ఆలూ ఫ్రై అయితే లంచ్కి చేసేసాను. లంచ్ చేసేసిన తర్వాత పెద్ద పనులు అయితే నేను అస్సలు పెట్టుకోను. నాకు లైక్ ఏంటి అంటే సాటర్డే సండే వచ్చిందంటే ఎలా లైక్ వాళ్ళకి హాలిడే ఉంటుందో నేను కూడా హాలిడే అనే ఫీలింగ్లోనే ఉంటాను అనమాట. కంటిన్యూగా వర్క్ చేయాలి, ఆ రోజు అంతా ఎక్కువగా కుకింగ్ పెట్టుకోవాలని అదంతా ఏం లేదు. సండే వస్తే మాత్రం కంపల్సరీగా ఏదైనా నాన్ వెజ్ అలా వండేసి ఇంకా మంచిగా టీవీలో వెబ్ సిరీస్ కానీ పిక్చర్ కానీ లేదంటే మంచి పిక్చర్ ఏదైనా రిలీజ్ అయితే బయటకు అలా వెళ్తూ ఉంటాము. ఈ మధ్య అయితే ఇంతకుముందు ప్రతి సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలా బయటకు వెళ్ళే వాళ్ళం, కానీ ఈ మధ్య ఎందుకో వెళ్ళట్లేదు అనమాట. అంటే పర్టికులర్లీ వెళ్ళకూడదు అని ఏం కాదు, కానీ అలానే అలవాటు అయిపోయింది. ఇంకా ఇంట్లో ఉండడానికి చాలా లైక్ అంటే ఇద్దరం టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం. బయట ఏంటంటే మనం జర్నీ చేస్తూనే సగం టైం అయిపోతుంది కదా అన్నట్లు ఇంక ఇంట్లోనే ఉండిపోయి వెబ్ సిరీస్ అవంతా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అట్లా లంచ్ అయితే సింపుల్గా చపాతీ ఇంకా ఆలూ ఫ్రై చేసేసి కూర్చొని ఇట్లా టీవీ చూసేసి తర్వాత వర్షం పడుతుందేమో అని మార్నింగ్ నుంచి బట్టలు అయితే వేయలేదు. సో మళ్ళీ కొంచెం ఎండగా అనిపిస్తే ఆఫ్టర్నూన్ బట్టలు అయితే మిషన్కి వేస్తుంటే ఇంకా మిషన్ అయిపోయేంత లోపల వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. లైక్ ఇంకా కంప్లీట్గా ఎండాకాలం అయిపోలేదు, కానీ ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి.
సర్లే అని చెప్పేసి 4:35కి అంతా చాలా మబ్బు పట్టేసింది. ఇంకా అప్పుడు బట్టలు అంతా ఆరేసుకొని ఇంకా వర్షం పడుతుంది కదా, ఏదైనా వేడిగా తిందాం అనుకున్నాం. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 7 అంతా అయిపోయిందనమాట. మళ్ళీ సపరేట్గా వేరే ఏదైనా చేసుకుని తిని ఎందుకు హెవీ అయిపోతుందని ఇంకా డైరెక్ట్ డిన్నర్కి ఎగ్ బుర్జీ ఇంకా పావు తిందాంలే. ఇక్కడ ముంబై స్పెషల్, మహారాష్ట్ర స్పెషల్ అనమాట, లైక్ అండా బుర్జీ పావు అనేది. సో అది తిందామని అయితే డిసైడ్ అయిపోయి ఇక్కడ ఎగ్ బుర్జీ అయితే చేస్తూ ఉన్నాను. నదీం వెళ్ళి పావు అయితే తీసుకొని వస్తాను, కానీ వర్షము అస్సలు ఆగట్లేదు. ఫుల్ ఎక్కువగా వర్షం పడుతుంది అనమాట. ఇంకా అందుకే సరేలే అని చెప్పి నేనైతే చపాతీ తినేస్తాను అని అయితే అన్నాను. తను వచ్చేసి నాకు జొన్న చేసి ఇవ్వమన్నారనమాట. అయితే గోంగూర పప్పు ఉంది, అలానే ఆలూ ఫ్రై ఉంది కదా, తనకి జొన్న రొట్టె తినాలని ఉందంట. అందుకనే జొన్న రొట్టె అయితే చేసి ఇవ్వమన్నారు. నేనైతే జొన్న రొట్టె చేయడంలో అస్సలు ఎక్స్పర్ట్ కానే కాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో నేర్చుకుంటూ ఉంటే అదే వస్తుంది కదా అన్నట్లు చిన్నగా అయితే నేర్చుకుంటూ ఉన్నాను. సో ఆ జొన్న రొట్టె వివిధ రకాల షేప్స్లలో ఇంకా కొంచెం క్రాక్స్ వచ్చి అలా వస్తూ ఉంటాయి. అయినా పర్లేదు, అమ్మ కూడా అదే చెప్పింది, లైక్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది, ఏది మనం ఫస్ట్లోనే రాదు కదా. సో ఏంటి అంటే జొన్న రొట్టె చేసేటప్పుడు పిండిని మనం ఎంత తడిపితే అంత క్రాక్స్ లేకుండా వస్తుంది అని అయితే చెప్పింది. ఫస్ట్ నాకు ఇప్పుడన్నా లైక్ జొన్న రొట్టెలు చేస్తే లైక్ కొంచెం క్రాక్స్ తోటి అలా వస్తున్నాయి, కానీ అస్సలు ఫస్ట్లో అయితే పిండి తడిపేకి రాకుండే, అసలు అది అతుక్కోకుండా ఉండే, చిరాకు వచ్చేది, ఎందుకురా నాయనా అన్నట్లయితే అనిపించేది అనమాట. కానీ ఇంకా చిన్నగా మమ్మీకి మాటికి ఫోన్ చేసి కనుక్కొని ఇంక ఇప్పుడైతే చేయగలను అనమాట. పెద్దవి కాకపోయినా చిన్నవి అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ ఎగ్ బుర్జీ చేస్తున్నాను కదా, ఎగ్ బుర్జీ ఎలా చేస్తున్నాను అంటే ఇక్కడ పూణేలో స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో ఎగ్జాక్ట్గా అదే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఇలానే చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ నాకు ఒకటి మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అది ఏంటి అన్నది అయితే షేర్ చేస్తాను. కడాయిలో నూనె ఇంకా బటర్ అనమాట. సో డిఫరెన్స్ స్టార్టింగ్లోనే చెప్పేశాను, బటర్ వేస్తారు ఎగ్ బుర్జీలో. సో నాకు ఇంతకుముందు బయట ఎగ్ బుర్జీ తినాలంటే అస్సలు నచ్చేది కాదు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఎక్కువ వేస్ట్ చేస్తారని. మేమైతే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకోకుండా నార్మల్గానే జస్ట్ ఆనియన్స్, టమాటో ఇంకా ఎగ్ కొట్టేసి చేసేసుకుంటూ ఉంటాము. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారని నేనైతే బయట తినేదాన్ని కాదు. ఒకసారి ఇలానే జర్నీలో ట్రై చేశాను అనమాట, పావ్ ఇంకా ఈ బుర్జీ. అప్పటి నుంచి నాకైతే చాలా బాగా నచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా ఇంత టేస్ట్ ఉంటుందా అంటే అట్లా అనిపించింది అనమాట. అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి మసాలాలు ఎక్కువగా అనిపించొద్దు అంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇదంతా రాకూడదు అంటే బటర్ వేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుందని అనమాట. ఇంకా అందుకని అప్పటి నుంచి ఒకసారి ఇంటికి వచ్చి ట్రై చేశాను. నేను ఎవరినైతే అడగలేదు, జస్ట్ వాళ్ళు చేసేది చూసాను అనమాట. స్ట్రీట్స్లో ఎలా అంటే మనకి లైవ్గానే చేస్తారు కదా, లైక్ దాచిపెట్టడం అదంతా ఏముండదు, కాబట్టి మనకి తెలుస్తూ ఉంటాయి వాళ్ళు ఏమేస్తారు ఏమి వేయట్లేదు అన్నట్లు, అంటే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఆయిల్ ఇంకా బటరు వేసేసి అది మెల్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, టమాటో మగ్గాలి, ఆనియన్స్ అనేటివి పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా కానీ స్ట్రీట్ ఫుడ్ హై ఫ్లేమ్లోనే చేస్తూ ఉంటారు. వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫాస్ట్గా అవ్వాలనే ప్రాసెస్తో చేస్తారు, కానీ వాళ్ళు దాని మీద అంటే కంటిన్యూస్గా ఫోకస్ చేసి చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి చైనీస్ అయినా కూడా హై ఫ్లేమ్ మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా, అలానే ఇక్కడ ఎగ్ బుర్జీ కూడా హై ఫ్లేమ్ మీద ఒకసారి అయితే చేసి చూడండి. కానీ మనం అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేదంటే మొత్తానికి మోసం వచ్చినట్లు మాడిపోతుంది అనమాట. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ఆనియన్స్, టమాటో మగ్గిన తర్వాత ఇందులో పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారము వేసేసిన తర్వాత గుడ్లు కొట్టేయాలి. అయితే గుడ్లు అనేది కొంచెం తక్కువగా కొట్టుకొని ఆనియన్స్, టమాటోస్ అంటే ఆ ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. గుడ్డు తక్కువగా కొట్టాలి. సో 2 గుడ్లు అయితే కొట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్, దాని తర్వాత టమాటోని బట్టి నేనైతే ఇక్కడ 2 గుడ్లు కొట్టేసుకొని ఇంకా కలిపేసుకున్నాను. వెంటనే కలపాలి, వెంటనే కలిపితేనే మనకి ఎగ్ బుర్జీ కొంచెం నైస్గా వస్తుంది. సో దట్ పావులోకి తినడానికి బాగుంటుంది అనమాట. నాకైతే పర్సనల్గా కొంచెం గుడ్డు లాగా తగిలితే నచ్చుతుంది, కానీ నేను స్పెషల్గా ఇక్కడి పావు ఎగ్ బుర్జీ చేయాలనుకున్నాను కాబట్టి ఇంకా వాళ్ళు ఎలా చేస్తారో అదే ప్రొసీజరే ఫాలో అయిపోయాను, అండ్ అదే ప్రొసీజరే మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట.
సో ఎగ్ వేసిన వెంటనే కలిపేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా, అంటే మనకి ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా, ఇంకా దాంతోపాటు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసాము అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం నచ్చక, అంటే కొంచెం మసాలాలు తినకోకుండా ఉంటారో వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా మనకి మసాలా వాసన ఎక్కువగా తగలకుండా ఉండాలి అంటే ఒకసారి బటర్ వేసి ట్రై చేయండి. బటర్ వేస్తున్నప్పుడు సాల్ట్ అనేది మనం చూసుకొని వేయాలి, లేదంటే మనకి మొత్తం ఉప్పగా అయిపోతుంది. అండ్ బటర్ వేస్తున్నప్పుడు ఆయిల్ కూడా కాస్త తక్కువగా వేయాలి, లేదు అంటే చాలా ఆయిలీగా బటరీగా ఉంటుంది, ఇంకా మనం తినలేమన్నమాట. రెగ్యులర్ బేసిస్గా ఇలా తినాలి అంటే కష్టం కదా. సో అది ఇక్కడ చూస్తున్నారా నా జొన్న రొట్టె షేప్ చూడండి ఎలా వచ్చిందో. షేప్ ఎలా ఉన్నా టేస్ట్ అయితే జొన్న రొట్టె లానే ఉంది. సో నేను కూడా ఇంకా ఒక పిండి ఉందన్నమాట. నార్మల్గా అయితే దాన్ని కూడా చపాతి తింటారేమో తడుపుతామని అయితే అనుకున్నాను, కానీ ఇంకా తను నాకు జొన్న రొట్టె చేసి ఇవ్వు అని అంటే ఇంకా నాకైతే చపాతీ పిండి ఉంది, ఒక్క చపాతీ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి జొన్న రొట్టె ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తున్నాను, మళ్ళీ పిండి తడపడం ఎందుకులే అన్నట్టు. ఫస్ట్ చేసిన జొన్న రొట్టె బాగుంది, అందుకే మీతో అయితే చూపించాను అనమాట. లైక్ ఫస్ట్ చేసింది బాగా వచ్చింది, నెక్స్ట్ మాత్రం మొత్తం పగుళ్ళు లాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే చపాతీ కూడా నేను ఈ ఐరన్ తవ్వ మీద అయితే కాలుస్తూ ఉన్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది కదా. లైక్ చపాతీ దోశ ఐరన్ తవ్వ మీద చేస్తే అయితే ఇంతకు ముందు ఐరన్ తవ్వాలంటే ఇలానే ఉండేవి, ఇప్పుడు మాత్రం చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నవి అలాంటివి వస్తున్నాయి అనమాట. దోశకు సపరేట్ అలా సపరేట్గా అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఐరన్ అంటే ఇలాంటి తవ్వాలే వచ్చేటివి కదా. సో ఇంకా చపాతీ అయితే వేడిగా కాలుస్తూ ఉంటే ఎంత స్మెల్ మంచిగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఆ స్మెల్కి నదీం కూడా నాకు కూడా చపాతీ కావాలని అయితే అడిగారు అనమాట. ఇంకేం చేస్తాను, వెంటనే మళ్ళీ అడిగిన తర్వాత లేదు అని చెప్పడానికి అయితే నాకైతే అస్సలు మనసు ఒప్పదు. అంటే ఇంక కావాలనిపిస్తేనే అడుగుతారు కదా అన్నట్లు ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ పిండి తడిపి ఇంకొక చపాతీ అయితే చేశాను అనమాట. సో ఐరన్ తవ మీద చపాతీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అది కూడా వేడిగానే తినాలి, అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇలా గడిచింది సండే అనేది. చాలా లైక్ ఏంటి అంటే ప్రశాంతంగా మంచి వెదర్, కూల్గా అంటే చాలా కూల్గా గడిచింది. ఇంకా లైక్ ఏంటంటే పెద్ద వర్క్స్ అనేటివి అంటే రెగ్యులర్గా మాపింగ్ క్లీనింగ్ ఇదంతా ఉంటుంది కదా, ఇంకా అవంతా కామనేలేండి, ఇంకా అవి కంపల్సరీగా ఉండనే ఉంటాయి. కానీ మిగతా పనులు ఉంటాయి కదా, అదే పనిగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, ఇంకా అవన్నీ నేనైతే పోస్ట్పోన్ చేసేసుకొని ఇంకా వీక్ డేస్లో అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ సండే అయితే ఇలా గడిచింది అనమాట. ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే గువ్వ పిట్టల్లాగా కూర్చొని నచ్చినవి చేసుకొని తినేసాము. సో మీ సండే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. అలానే మీ సజెషన్స్ ఏవైనా ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. సో మీరు ఇచ్చే సజెషన్స్ బట్టి నేనైతే వ్లాగ్స్లో ఎలాంటి చేంజెస్ చేయాలి ఏంటి అన్నది అయితే చూసి కంపల్సరీగా అలా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.